మహేష్ అన్న అన్నట్టుగానే తొందరగా ముగించిండ్రు. జనరల్గా ఒక మాట ఏం చెప్తారంటే అద్దం ముందు నిలబడ్డా మైక్ ముందు నిలబడ్డా టైం తెలియదట. కాబట్టి ఎవరో ఒకరు గుర్తు చేస్తుండాలి. కానీ మీరు సరైన సమయానికి ముగించిండ్రు, ధన్యవాదాలు. అదేవిధంగా మంచి కవిత, ఆ కవిత పంపించినటువంటి ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జనరల్గా అందరం కూడా భాషలతోనే అడ్డుగోడలు కట్టుకుంటాం, కానీ పివి నరసింహారావు గారు వివిధ భాషలు నేర్చుకొని ఆ భాషలతోనే బ్రిడ్జులు కట్టుకున్నారని చెప్పి కూడా చాలామంది కవులు చెప్పడం జరిగింది. చాలా అంటే ఇన్స్పైరింగ్ అనిపించింది. 17 భాషలు వచ్చు, 14 భాషలు వచ్చు అంటే దాన్ని పాజిటివ్గా ఎట్లా వాడుకున్నారు అన్నది మనం నేర్చుకోవాల్సిన లెసన్. ఆ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, ఆ సాహిత్యాన్ని తెలుసుకోవడం కోసం వారు వాడుకున్న విధానం వారి జీవితం అంతా మనం చూసుకుంటూ వచ్చినాం. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఈ మధ్య చర్చలోకి వస్తూ ఉండే, వారు ప్రధానమంత్రి అయ్యే ముందు యాక్చువల్లీ ఒక పీఠానికి మరి పీఠాధిపతిగా పోతామని అనుకున్నటువంటి, అంటే అన్నీ కూడా గివప్ ఇచ్చేసి వెళ్ళిపోతా అనుకున్న సమయంలో పదవి మళ్ళీ వచ్చినటువంటి సందర్భం. అంటే అంత అంతర్ముఖీనమైనటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి గారు. మరి వారి యొక్క ఇన్సైడర్ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి భాస్కరం గారిని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వారి గురించి షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అక్కడే కూర్చొని మాట్లాడతారా సార్? మైక్ వస్తారా? రైట్, ఇట్లా వచ్చేయండి సార్, పర్లేదు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జాగృతి ఫౌండర్ ప్రెసిడెంట్ కవిత గారికి, సీనియర్ రాజకీయ నాయకులు రాజ్యసభ సభ్యులు శ్రీ కె కేశవరావు గారికి, పివి గారి పుత్రిక వాణి గారికి, కుమారులు పివి రాజేశ్వరరావు గారికి, మహేష్ గారికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరికీ, పివి గారి అభిమానులకు, మీకు అందరికీ నమస్కారం. నేను ఇందాకనే కవిత గారితో అన్నాను, మేము స్పేస్ ఎడిట్ చేయడం తెలిసిన వాళ్ళమే కానీ టైం ఎడిట్ చేయడం తెలియదని. ఎందుకంటే మేము పత్రిక వాళ్ళం కదా, వక్తల కోవలోకి రాం. అంచేత కొంచెం ఎక్సీడ్ అయినా తగ్గిన క్షమించమని కోరుతున్నా. పివి గారి గురించి మాట్లాడడానికి ప్రారంభించినప్పటికీ కూడా ఒక చారిత్రక విశేషాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకోవాలని నేను అనుకుంటాను. అదేంటంటే, భారతదేశం మొత్తాన్ని ఢిల్లీ రాజధానిగా పరిపాలించినటువంటి పరిస్థితి బ్రిటిష్ పాలనకు ముందు లేదు. ఎప్పుడు మధ్యయుగాల్లో లేదు, ప్రాచీన కాలంలోనూ కూడా లేదు, బ్రిటిష్ కాలంలో కూడా పూర్తిగా లేదు. బ్రిటిష్ పాలనలో సంస్థానాలు ఉండేవి, 500 సంస్థానాలు. అలాంటి పరిస్థితిలో మొత్తం భారతదేశాన్ని అడ్మినిస్టర్ చేసినటువంటి తొలి ఉత్తర భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. తొలి దక్షిణ భారత ప్రధాని పండిత పివి నరసింహారావు గారు. ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్యన ఒక గొప్ప పోలిక కుదిరింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు దేశం మొదటిసారిగా స్వతంత్రం అయినటువంటి ఘట్టంలో, ఒక కీలకమైన ఘట్టంలో, స్వతంత్ర భారతదేశానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి ఘట్టంలో ప్రధానమంత్రి అయితే, పివి గారు కూడా సరిగ్గా అటువంటి ఒక క్లిష్ట ఘట్టంలో ప్రధానమంత్రి అయ్యారు. ఇది నరసింహారావుకి జవహర్లాల్ నెహ్రూ గారికి ఉన్నటువంటి ఇంకొక పోలిక. అలాగే జవహర్లాల్ నెహ్రూ గొప్ప ఆలోచనాశీలి, మౌలిక ఆలోచనల్ని అమలు చేయాలని కోరుకునేవారు. పివి నరసింహారావు గారు కూడా అంతే, గొప్ప ఆలోచనాశీలి, చాలా మౌలిక ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నించేవారు, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వారు, రచయిత. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా రచయిత, పివి గారు కూడా రచయిత.
మీరు లోపలి మనిషి లేదా ఇన్సైడర్ చదివి ఉంటే అందులో 2-3 ఘట్టాలు చెల్లింపజేసే ఘట్టాలు ఉంటాయి, కరుణ రసార్ద్రంగా ఉంటాయి. ఒకటి, నరసింహారావు గారి తండ్రి గారు మరణించినప్పుడు ఆ ఘట్టం ఎంత ఆర్ద్రంగా ఉంటుందంటే అందులో పూర్తిగా మునిగిపోయి రచించారు. అందులో మీరు వీలైతే చదవండి ఆ ఘట్టం. రెండోది, జవహర్లాల్ నెహ్రూ గారు మరణించినప్పుడు, తండ్రి గారు మరణించినప్పుడు, నెహ్రూ మరణించినప్పుడు, ఆయన ఒక తండ్రి పోయినప్పుడు ఎంత దుఃఖించారో నెహ్రూ పోయినప్పుడు కూడా అంత దుఃఖించడం కనిపిస్తుంది. ఈ రకంగా నెహ్రూ గారికి పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన పోలికలు ఈ సందర్భంలో నాకు స్మరించుకోవాలనిపిస్తుంది. తర్వాత అటువంటి పివి గారు తెలంగాణ బిడ్డ కావడం, తెలుగు బిడ్డ కావడం అటు 2 రాష్ట్రాల తెలుగు వారికి కూడా ఎంతో గర్వకారణం. ఇంకా పివి గారి రాజకీయ పరిపాలనా జీవితంలో కనుక వస్తే ఈ 2 రంగాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకి, రేపు ఉండబోతున్న వాళ్ళకి కూడా ఆయన గైడ్, ఒక గైడ్ లాంటి, ఒక మార్గదర్శకుడు. ఎలాగంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. లోపలి మనిషి అనువాదం చేస్తున్నప్పుడు ఆయన ఆనంద్, అంటే ఇందాక ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా ఆనంద్ ఆల్మోస్ట్ పివి గారే, దాదాపు ఆయన ఆత్మకథ. ఆనంద్ మొట్టమొదటిసారి మంత్రి పదవికి స్వీకరించినప్పుడు పదవిని ఆయన ఒక ప్రశ్న వేసుకుంటాడు, అసలు అధికారం దేనికి అని. చాలా సుదీర్ఘంగా ఆయన తర్కించుకుంటాడు అది, ఆ ప్రశ్న వేసుకుని. అధికారం దేనికి? ఏదో వైభవానిక, స్వార్థానిక, హోదాక? ఇవేమీ కాదు. అధికారం అనేది మనం ఏదైనా చేయడానికి, ప్రజలకు ఏదైనా చేయడానికి అని. ఆ ఘట్టం కూడా లోపలి మనిషిలో చాలా పరిశీలించవలసిన, చాలా నేర్చుకోవలసినటువంటి ఘట్టం. నాకు తెలిసినంత వరకు అధికారం దేనికి అని క్వశ్చన్ చేసుకుని దాని గురించి ఇంత తర్కించుకున్న నాయకుడు ఎవరు నా దృష్టిలోకి రాలా. అది పివి గారి గురించినటువంటి ఇంకొక ఆస్పెక్ట్. అందుకనే ఆనంద్ చివరి వరకు కూడా లోపలి మనిషిలో ఆ ప్రశ్ననే గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్ళాడు. ఇందాక వాణి గారు చెప్పినట్టు ఆనంద్ మంత్రిగా ఉన్నప్పుడు జైళ్ల శాఖలో కానీ, న్యాయశాఖలో కానీ ఇంకా ఎన్నో మౌలికమైన ఆలోచనలు, మౌలికమైన సంస్కరణలు ప్రవేశపెట్టి, ఎందుకంటే ఆయన డ్రైవ్ చేసింది అదే. అధికారం దేనికి? ప్రజలకు ఏదైనా చేయడానికి. అదే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. అలాగే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చివరికి ఆయన ఒక గొప్ప సంస్కరణను తలకెత్తుకోవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం, కేంద్రానికి మారడం, అక్కడ మంత్రిగా చాలా విద్యాశాఖలో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఉండి, ఇంకా వేర్వేరు శాఖల్లో ఉండి చేసినటువంటి సంస్కరణలు మనందరికీ తెలుసు. అన్నిటికన్నా బృహత్తరమైనటువంటి సంస్కరణ ఆర్థిక సంస్కరణ. అలాగే నేను ఇందాక మర్చిపోయాను, పివి గారిని నరసింహారావు గారిని నెహ్రూని పోల్చి చేసుకునేటప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది, అంతర్జాతీయ వ్యవహారాలు. ఇందాక కవిత గారు టచ్ చేశారు. అంతర్జాతీయ వ్యవహారాలు నెహ్రూ దిట్ట, ఇంకెవరికి ఆ పట్టు ఉండేది కాదు. ఒకసారి శేఖర్ గుప్తా రాశారు, జర్నలిస్టు. సాధారణంగా ఇంగ్లీష్ జర్నలిస్టులు అండర్ స్టేట్మెంట్, వాళ్ళు సూపర్లేటివ్స్తో పొగడరు ఎప్పుడు. అటువంటిది ఒక సందర్భంలో శేఖర్ గుప్తా నరసింహారావు గారిని కలిసినప్పుడు
చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. అప్పుడు శేఖర్ గుప్తా రాశాడు, నెహ్రూ తర్వాత ఫారిన్ అఫైర్స్ మీద అంతటి పట్టున్నటువంటి వ్యక్తిని నేను నరసింహారావు గారిని చూశాను అని చెప్పారు. నాకు అప్పట్లో పివి గారు ఎంత చనువు ఇచ్చారంటే నాకు డైరెక్ట్గా నేను మాట్లాడే అవకాశం నాకు ఉండేది ఆయనతో. ఈ విషయం కూడా చెప్పాను. శేఖర్ గుప్తా ఇలా రాశారండి, నేను చూడలేదు, నాకు ఆర్టికల్ పంపించండి అని చెప్పి కూడా ఆయన అడిగారు. ఇది ఒకటి. అయితే పివి గారు ఏం చేశారు, ఎలా చేశారు, ఏం చేయలేదు అనేటటువంటి గుణదోష విచారణ చాలా వస్తుంది, సహజంగా వస్తుంది. పరిపాలనలో ఎవరున్నా కూడా వారి చర్యలు కొంతమందిని ఒప్పించవచ్చు, చాలామందిని ఒప్పించవచ్చు కూడా. అందుకనే ఉత్తర రామాయణ కవి అన్నాడు కంకంటి పాపరాజు, ఏ భూపాలుర మెచ్చిరి నరులు వీరేపాటి పాటింపగన్. అంటే ఏ రాజును మెచ్చుకున్నారు అంచేత వీళ్ళని పెద్ద లెక్క చేసేది ఏమిటి అంటాడు. అంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం కనుక ఆ మాట అనడానికి లేదు, ప్రజల్ని తప్పకుండా పట్టించుకోవాల్సిందే. ఇది కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను అందులోకి వెళ్ళను. వారితో నాకు పర్సనల్గా ఉన్నటువంటి ఇంటరాక్షన్ గురించి 4 విషయాలు మీతో పంచుకుంటాను. ఆయన ఇన్సైడర్ మొదట్లో నేను అనువాదం చేయడానికి ముందు యాదృచ్ఛికంగా టెలిగ్రాఫ్ పత్రికలో ఓ ఫుల్ పేజీ ఎక్సెప్ట్స్ వేశారు. అందులోంచి నేను చదివి చాలా బాగుంది ఇది అని ఒక జర్నలిస్టిక్ యాంగిల్లో చూశా. ఇది అనువాదం చేసి వేస్తే పత్రికకి ఎలా ఉంటుంది సర్క్యులేషన్ రీత్యా అని ఒక ఆలోచన వచ్చింది. అయితే నన్ను ఎవరూ అడగలేదు, నాకు చేసే అవకాశం రాదనుకున్నా. అనుకోకుండా మనోజ్ కుమార్ సంతాలియా, చైర్మన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రభ గ్రూప్, ఆయనకు తట్టింది ఇన్సైడర్ ట్రాన్స్లేట్ చేసి తెలుగులో వేస్తే బాగుంటుందని. సరే ఎడిటర్తో ఆయన చెప్తే నేను అప్పటికి న్యూస్ ఎడిటర్ ర్యాంకులో ఉన్నవాడిని. సరే ఎవరు చేస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను అడిగారు ఆయన. నాకు భయం వేసింది, ఎందుకంటే 800 పేజీల పుస్తకం, నాకు రెగ్యులర్ విధులే చాలా ఉంటాయి, పనిభారం ఉంటుంది. ఈ పనిభారాన్ని అదనంగా ఇంకో పని చేయడం, అందులో సీరియలైజ్ చేయడం అంటే చాలా కష్టం కదా అది అని నాకు ముందు భయం వేసింది. లేదు, మీకు కొంత రిలీఫ్ ఇస్తాను పనిలో, మీరు మొదలెట్టండి అన్నారు. సరే అది జరగలేదనుకోండి, రిలీఫ్ ఇవ్వడం 2 మోయాల్సి వచ్చింది. అయితే నరసింహారావు గారి పుస్తకం అనువాదం మోత కింద, భారం కింద నేను భావించలే. అది చాలా ఆనందంగా చేశాను. అది సరే నరసింహారావు గారికి తెలిసింది. ఎవరు అనువాదం చేస్తున్నారంటే నా పేరు తెలిసే అవకాశం లేదు ఆయనకి. ఇలా ఫలానా ఆయన చేస్తున్నారు. అయితే ముందు 2 చాప్టర్స్ మట్టుకు అనువాదం చేసి నాకు పంపమనండి, అప్పుడు నేను చూసి చెప్తాను. సరే ఈ చర్చలు జరుగుతున్న టైంలోనే నేను ఇంకా దీని మీద మనకి చేయాల్సింది తప్పదు అని నేను అప్పటికే మొదలుపెట్టి 14 చాప్టర్స్ రాశా. వారు 2 చాప్టర్స్ పంపించమంటే సరే 2 చాప్టర్స్ ఢిల్లీ పంపించు. అప్పటికి మనకి ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వాల, 90s టైంలో, 98 ఆ టైంలో. సరే మేము ప్రింట్అవుట్స్ తీసుకుని దాన్ని ఢిల్లీలో మా ఆఫీస్ ఉండేది, కొరియర్లో పంపించడం, అక్కడ మా స్పెషల్ కరస్పాండెంట్ ఏమో తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వడం, ఆయన చూసి మళ్ళీ పంపించడం. ఇది మొత్తం ఒక 1.5 ఇయర్ కాదు కానీ 1 ఇయర్ మీద 2-3 months వచ్చినట్టుంది, అది సీరియలైజ్ అయింది. ఇంతకాలంలోనూ ఈ ప్రాసెస్ జరుగుతూనే వచ్చింది. సరే ఆయన 2 చాప్టర్స్ నేను నా పని అయిపోయింది, ఏ నిర్ణయం తీసుకున్నా నా స్థాయిలోకి రాదు
అప్పుడు ఇండియన్ అసోసియేట్ రెసిడెంట్ ఎడిటర్ సుందరం గారు ఉండేవారు, పిఎస్ సుందరం, ఆంధ్రప్రభ ఎడిటర్ దీక్షితులు గారు. సరే ఏం జరిగినా ఆయన పాజిటివ్గా తీసుకున్నా నెగిటివ్గా తీసుకున్నా వాళ్ళ స్థాయిలో జరుగుతుంది, మన జోలికి రారు, ఇంకా నా పని నేను చూసుకుంటూ ఉండిపోయా. అలాంటిది ఒక రోజున నాకు కొరియర్లో పెద్ద కవర్ వచ్చింది, దాని మీద నా పేరు ఉంది, కిందేమో పివి నరసింహారావు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. అంటే ఆయన 2 చాప్టర్స్ చూసి దానికి ఒక లెటర్ ఎన్క్లోజ్ చేసి డైరెక్ట్గా నాకు పంపించారు. అప్పుడు నాకు ఆయన వ్యక్తిత్వంలోనే ఒక మెరుపు కనిపించింది, ఆయన వ్యక్తిత్వంలోనే ఒక కోణం. ఎందుకంటే నేను ఆఫ్టర్ ఆల్ న్యూస్ ఎడిటర్ ర్యాంక్, ఆయన ఇంటరాక్ట్ చేస్తే ఎడిటర్లతో చేయాలి, డైరెక్ట్గా నా దగ్గరికి నా వైపు రారు కదా అనుకున్నా. అలాంటిది కవర్ తీసేటప్పటికి నా పేరు ఉంది దాని మీద. తెరిచి చూశాను, ఆయన ఒక లెటర్ పెట్టారు, అనువాదం చాలా వరకు బాగుంది, అక్కడక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ప్రొసీడ్ అవ్వండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నా సహాయం తప్పకుండా ఉంటుంది అని చెప్పి లెటర్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ప్రూఫ్ రీడింగ్ కూడా చేశారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అక్షర దోషాలు ఉంటాయి కదా మామూలుగా, ఎంత జాగ్రత్తగా చూసినా అవి కూడా దిద్ది పంపించారు. ఈ లోపున ఈ అనువాదం సంగతి తెలిసి ఒక ప్రముఖ పాత్రికేయులు, ఆయనకి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పాత్రికేయులు, ఆయన కన్నా నేను ఇంకొక వ్యక్తిని సూచిస్తాను మీకు, ఆయన బాగా పేరున్న వ్యక్తి, ఆయన చేస్తే బాగుంటుంది అని చెప్పి నరసింహారావు గారితో అన్నారు. అంటే నరసింహారావు అదేం అవసరం లేదు, నాకు అతను చేసింది నచ్చింది, అతనే చేస్తాడు అని చెప్పి ఆయన ఖండితంగా చెప్పారు. అది ఆయన వ్యక్తిత్వంలో ఇంకొక కోణం. అంటే ఆయన ప్రోటోకాల్స్ ఏమీ లేవు పట్టింపులు, డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారో ఆయనతో కనెక్ట్ అవ్వడం. అలాగే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక నచ్చిన తర్వాత ఇతను లబ్ధప్రతిష్ఠుడా లేకపోతే కొత్తగా రాస్తున్నాడా అనేది చూడకపోవడం. ఈ 2 ఆస్పెక్ట్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఈ సంగతి నాకు ద్రోణంరాజు సత్యనారాయణ గారు చెప్పారు. ఇలా జరిగిందయ్యా, ఎవరికో సజెస్ట్ చేశారు, పేర్లు నేను చెప్పను అనుకోండి, ఇప్పుడు ఆయన సజెస్ట్ చేస్తే ఇలా అన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇది ఆ అనువాదం జరుగుతున్నటువంటి ఘట్టంలో అది నేను ఊహించలేదు అన్నమాట ఆ సంగతి. అంటే ఆయన సాధారణంగా మితభాషి, చాలా లోతైనటువంటి మనిషి. ఒకవేళ ఆయనకి నచ్చినా ఆ మాట నాకు నచ్చింది అని చెబుతారని నేను ఊహించలే మొదట్లో. అలాంటిది ఆయన అనువాదం నచ్చింది అనడమే కాకుండా నాకు ఉత్తరం కూడా రాశారు, అనువాదం నాకు బాగా నచ్చుతోంది అని చెప్పి. ఇది ఇంకొక ఆస్పెక్టు. అలాగే వారి మొదటిసారి కలిసినప్పుడు సాధారణంగా కొంత బెరుకుంటుంది, మాజీ ప్రధాని అని. వెళ్ళినప్పుడు ఆయన సాహిత్యం గురించే మాట్లాడడం మొదలెట్టారు. నేను సాహిత్యం ఎంతో కొంత తెలిసినవాడిని. ఆయన సాహిత్యం గురించి 1000 పడగలు అనువాదం చేశారు సహస్రపండు పేరుతో. ఆ అనువాదం చేసినప్పుడు అనుభవాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేటప్పటికి నేను నా బెరుకుపోయి
నేను కూడా ఆయనతో పాటు సంభాషణలో పాల్గొనేటటువంటి అవకాశం కలిగింది. అంటే అంత ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆయన శేష జీవితం అంతా కూడా సాహిత్యానికి, సాహిత్య వ్యాసంగానికి అంకితమయ్యారనేటటువంటి అభిప్రాయం నాకు చాలాసార్లు కలిగింది. ఇంక పూర్తిగా వేరే, అంటే రాజకీయాలు, చర్చలు, సంభాషణలు రాలేదని కాదు, అయినప్పటికీ కూడా ఆయన పూర్తిగా సాహిత్యానికి, ఆయన రచనలు, అముద్రితమైన రచనల్ని వెలుగులోకి తీసుకురావడం, వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పి నాకు తోచేది. అలాగే అనువాదంలో ఆయనకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఒక భాషలోంచి ఇంకొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు ఏ భాషలోకి అనువాదం చేస్తున్నామో ఆ భాష తాలూకు నుడికారం, సామెతలు, జాతీయాలు వాడితే బాగుంటుంది. అప్పుడే ఉదాహరణకి తెలుగులోకి చేసేటప్పుడు ఈ తెలుగు నుడికారం తీసుకొస్తే లేదా తెలుగు సామెతలు వాడితే అది తెలుగుదనం వస్తుంది అనే సాధారణంగా అనుకుంటాం. కానీ నరసింహారావు గారు తప్పన్నారు. ఇంగ్లీష్ నుంచి కానీ ఇంకో భాష నుంచి కానీ అనువాదం చేసేటప్పుడు దాని వాక్య నిర్మాణాన్ని, నుడికారాన్ని, సామెతల్ని, జాతీయాలని యథాతథంగా తీసుకురావాలని అన్నారు ఆయన. నాకు అప్పుడు మొదట్లో కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ దానికి ఆయన చెప్పినటువంటి రీజనింగ్ విన్నాక అవును కదా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, మీరు తెలుగుదనము, తెలుగు నుడికారము అంటూ కూర్చుంటే మీ వేరే భాషలోంచి పద సంపదను ఎలా తీసుకుంటారు, మీ భాష ఎలా సుసంపన్నం అవుతుంది, ఎన్రిచ్ అవ్వాలి కదా, మీ పదజాలం పెరగాలి, ఎక్స్ప్రెషన్ శక్తి పెరగాలి. అంటే నేను అనువాదం చేసేటప్పుడు సాధారణంగా ఇంగ్లీష్లోంచి చేసేటప్పుడు ఆ సమస్య ఎదురవుతుంది అందరికీ. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాటకి చాలా రకాల ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. తెలుగులోకి వచ్చేటప్పటికి మన ఆ పదజాలం యొక్క శక్తి పరిమితంగా ఉంటుంది. అది నేను ఫీల్ అయ్యాను అనువాదం చేసేటప్పుడు. నేను ఇప్పటికి 3-4 పుస్తకాలు చేశాను, పెద్ద పుస్తకాలు. నరసింహారావు గారు దానికి సొల్యూషన్ చెప్పారు. మీరు అన్ని రకాలుగా దానిలోంచి వాక్య నిర్మాణాన్ని కానీ, పదజాలాన్ని కానీ, నుడికారాన్ని తీసుకోవాలి, అప్పుడే భాష ఎన్రిచ్ అవుతుంది. ఎక్కువ మాట్లాడుతుంది అని ఆయన రీజనింగ్. నాకు ఆ తర్వాత అనిపించింది, అనువాదంలో నేనేదో పత్రికల్లో వ్యాసాలు, న్యూస్ అనువాదం చేయడం తెలిసిన వాడిని. ఆయన మరాఠీ నవల అప్పటికే 1000 పడగలు చేశారు, అబలా జీవితం చేశారు. అంతేకాదు ఈ తెలుగులో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాల గురించినటువంటి ఓ పుస్తకాన్ని కూడా ఆయన అనువాదం చేశారు. అంచేత అనువాదంలో ఆయన నాకన్నా చాలా సీనియర్ అని చెప్పి నేను ఆయన అభిప్రాయాన్ని శిరోధార్యంగా భావించాను. దాంతో అదొక అనుభవం. తర్వాత నేను మామూలుగా ట్రాన్స్లేటర్ అంటే నా ఎదురుగుండా టెస్ట్ ఉంటుంది, దాన్ని నేను తెలుగు చేస్తే సరిపోతుంది. కానీ నాకు చేసేటప్పుడు కొన్ని డౌట్స్ వచ్చాయి. డౌట్స్ వస్తే ఆయనకి ఫోన్లో చెప్పడం లేదా ఉత్తరం రాయడమో ఏదో చేసేవాడు. ఆయన ప్రతిదానికి ఓపికగా సమాధానం చెప్పేవారు, ఉత్తరాలు రాసేవారు. ఒకసారి ఏమైందంటే ఆయన ఒరిజినల్ డీల్లో చైనా పాకిస్తాన్ యుద్ధం గురించి చాలా విస్తృతంగా రాశారు. మొత్తం చైనా పాకిస్తాన్తో భారతదేశం చేసినటువంటి యుద్ధాల గురించి, అది ఏ పరిస్థితిలో జరిగాయి, దాని అవుట్కమ్స్ ఏమిటి, మన డిఫెన్స్ పాలసీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చర్చిస్తూ చాలా ఎక్స్టెన్సివ్గా రాశారు. అది యాక్చువల్గా సీరియలైజ్ అవుతుంది ప్రభలో. నేనేమన్నానంటే, ఇప్పుడు
సీరియలైజ్ అయ్యేటప్పుడు సస్టైన్ చేయాలి, రీడర్ ఆసక్తిని సస్టైన్ చేయాలి, అంటే కొంత డ్రామా నడుస్తూ ఉండాలి. ఇవి చూస్తేనేమో పేజీలకు పేజీలు ఈ ఎనాలిసిస్తో ఉంది. నేనేమన్నానంటే, సార్ ఇది సీరియలైజ్ చేసే వరకు కొంత ఎబ్రిడ్జ్ చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఇవే చాలా రోజులు ఇవే భాగాలు వస్తే రీడర్కి కొంచెం అది ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వదేమో అని చెప్పి నేను ఫోన్లో అన్నప్పుడు లేదు అవి అలాగే ఉండాలని చెప్పి వెంటనే ఉత్తరం రాశారు. ఏమని రాశారంటే, ఇవి చాలా కీలకమైనటువంటి విషయాలు, వీటిని ఏ రకంగానూ తగ్గించడానికి వీల్లేదు, ఇవి భవిష్యత్తులో జనానికి తెలియాలి, ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి, అందుకని వాటిని అలాగే ఉంచాలి అని. చివరికి ఏమన్నారంటే, ఎవరి చాదస్తం వాళ్ళకి నచ్చుతుంది, అంచేత నువ్వు దాన్ని అలాగే వదిలేసేయి అని చెప్పి ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఆయన నన్ను ఎంత అభిమానించేవారంటే, విజయవాడ వైజాగ్లో 2 చోట్ల లోపలి మనిషి ఆవిష్కరణ అయింది. విజయవాడ సభకి వెళ్ళినప్పుడు అసలు యాక్చువల్గా తెలుగు అనువాదం ఆవిష్కరణ అది, నేను కూడా ఉన్నాను అందులో. సరే, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు, ఒక ప్రముఖ సాహితీవేత్త పుస్తకాన్ని పరిచయం చేశారు. అయితే ఒక్కరు కూడా అనువాదం గురించి మాట్లాడలే. అనువాదం గురించి మాట్లాడి నాకు మనసులో కొంచెం బాధగా ఉంది. పివి నరసింహారావు గారు మాట్లాడేటప్పుడు మాత్రం మొత్తం అనువాదం గురించి మాట్లాడారు. అది ఆ ఔచిత్యం, ఆయన ఔచిత్య స్పృహ అంటాం చూడండి. అంటే ఆ వెలితి అధ్యక్షులు మర్చిపోయారు, మిగతా వక్తలు మర్చిపోయారు. ఆయన ఆ వెలితిని వెంటనే గమనించి అనువాదం గురించి మట్టుకే మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇతనికి నాకు బాగా కుదిరింది, ఇతను మామూలు అనువాదకుడు కాదు, అదేమిటి ఇదేమిటో నన్ను క్వశ్చన్ చేసేవాడు, అది ప్రాపర్ ఆన్సర్ వస్తాయి కానీ తృప్తి పడేవాడు కాదు అతను, అంచేత నా ఇంటర్ప్రెటర్, ట్రాన్స్లేటర్ కాదు నా ఇంటర్ప్రెటర్ అని చెప్పి నా రెండవ భాగం, లోపల మనిషి రెండవ భాగాన్ని కూడా ఇతనే అనువాదం చేస్తాడని సభలో ఆయన ప్రకటించారు. అది పివి నరసింహారావు గారిలో నేను చూసినటువంటి, ఆ వ్యక్తిత్వంలో చూసినటువంటి అనేక కోణాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఆయన జ్ఞాపక శక్తి గురించి ఇందాక వాణి గారు ప్రస్తావించారు. ఎలాంటి జ్ఞాపక శక్తి అంటే, ఒకసారి నేను చాప్టర్స్ పంపించాను, ఆయన చూసి ఢిల్లీలో ఉన్నారు, అప్పుడు ఢిల్లీలో ఉండి చూసేసి నాకు వెంటనే రిటర్న్ చేసేసారు. అవి చూసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేశారు. ఏమనంటే, నువ్వు పంపించిన చాప్టర్స్లో ఫలానా దానిలో, ఫలానా పేజీలో, ఫలానా పేరాలో నువ్వు ఇలా ఈ మాట వాడావు, నాకు ఇంతకన్నా ఇంకో మాట వాడితే బాగుంటుందని తోచింది అని చెప్పి ఆ మాట చెప్పారు. అంటే ఏమిటన్నమాట, ఆయన ఢిల్లీలో నన్ను చాప్టర్స్ చూసి పంపించి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేశారంటే ఇంతసేపు దాని గురించి ఆలోచిస్తున్నాను. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంకా నేను ఆయన ఆలోచనల సహస్రావధాని అన్నాను. శతావధాని మీకు తెలుసు కదా, సహస్రావధానము శతావధానం అంటే ఆలోచనల సహస్రావధాని అన్నాను. ఎలాగంటే నాకు ఒక అనుభవం ఆయనతో. నేను ఒకసారి కలవడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చక్కటి తెలంగాణ మాట, గాంధోళి అనే మాట వాడి, గాంధోళి గాడల్లే ఏదో చేస్తున్నాడు అనుకుంటున్నారేమో, అతనికి ఏవో ఐడియాస్ ఉన్నట్టున్నాయి, అయినా ఆ ఐడియాస్ని ఎలా క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రియాలిటీతో ఎలా ముడిపెడతారు అనేది నాకు అర్థం అట్లా అని చెప్పి ఒక మాట అన్నారు నాకు. ఆ తర్వాత మళ్ళీ 4 రోజులకి పట్టింది ఆయన కలవడానికి. 4 రోజుల తర్వాత కలిసినప్పుడు
ఆ సంభాషణ ఎక్కడ ఆగిందో అక్కడ ఎత్తుకున్నారు. చంద్రబాబు నాయుడికి కబురు చేశాను నేను, నువ్వు చేసే పనుల మీద నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీ ఆఫీసర్స్ని ఎవరినైనా పంపించు, నాకు క్లారిఫికేషన్ కావాలి అని చెప్పి కబురు చేశాను అన్నారు. నెక్స్ట్ మళ్ళీ 20 days తర్వాత కలిసినప్పుడు ఎక్కడ సంభాషణ ఆగిందో అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు ఆఫీసర్స్ని పంపించాడు, నేను వాళ్ళు ఏవో చెప్పారు నాకు, కానీ అదెల్లాగని నేను క్వశ్చన్ చేశాను, తెల్లమొహం వేశారు, నేను మళ్ళీ వస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంతవరకు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఆయన ఏమన్నారంటే, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, షేర్ చేసుకుందామని ఉంది, కానీ అటు నుంచి సరైన రెస్పాన్స్ లేదు అని చెప్పి అన్నారు. అంటే ఆ బ్రెయిన్ అది నాకు మనం మామూలుగా ఈ ల్యాప్టాప్ మీద కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. మన మెయిల్స్లో దానిలో ఎన్నో రోజుల క్రితం, ఎన్నో ఏళ్ల క్రితం మెయిల్లో ఉన్నటువంటి ఇది కూడా అక్కడ క్లిక్ చేస్తే ఆ మ్యాటర్ అంతా మనకు వస్తుంది. అలాగా ఆయన బ్రెయిన్ కంప్యూటర్ అనిపించేది నాకు. ఇది ఒక గొప్ప అనుభవం వారితో. అలాగే అప్పుడప్పుడు రాజకీయాలు ఆయన ప్రస్తావనకు వచ్చేవి. వచ్చినప్పుడు ఒకసారి ఆయన అన్నారు, ఉత్తరప్రదేశ్, బీహార్ మన దేశానికి గుదిబండలు, అవి ఆ 2 రాష్ట్రాలలో ఉన్నంతకాలం దేశం ముందుకెళ్ళదని. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు, భూ సంస్కరణలు ఆయన ఛాంపియన్ కదా భూ సంస్కరణలు. అప్పట్లో కేరళ ముఖ్యమంత్రిగా అచ్యుత మీనన్ ఉండేవారు. అచ్యుత మీనన్ ఈయన సలహాలు అడిగారు భూ సంస్కరణలు, వాళ్ళు కూడా ట్యాకప్ చేసి దానికి మార్గదర్శనాన్ని కోరారు నరసింహారావు. ఆ సంగతి కూడా ఆయన చెప్పారు. అలాగే ఇంకొకసారి అయితే వారు మాట్లాడుతున్నప్పుడు నాకు భయంతో ఒళ్ళు జలధరించిన సంఘటన ఒకటి ఉంది. ఎలాగంటే ఆయన ఎన్నో చేయాలనుకున్నాను, అన్నీ చేయలేకపోయాను అనేసి నిట్టూర్చారు ఆయన. నాకు ఆ మాట వినగానే భయం వేసింది, ఒళ్ళు జలధరించింది. ఎందుకంటే ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు ఎంతో సమర్థంగా నడిపినటువంటి వ్యక్తి, మాజీ ప్రధాని అలా నిస్సహాయతను వ్యక్తం చేస్తే సాధారణంగా నా చోట్ల ఎవరున్నా కూడా భయం వేస్తుంది. ఆయన చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు, ప్రధానమంత్రి చేయలేకపోతే అని అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇలాంటివి ఎన్నో చాలా విశేషాలు ఉన్నాయి, కానీ టైము బట్టి నేను ఇంకా ఎక్కువసేపు టైం తీసుకోను. చివరగా తెలంగాణ జాగృతి తరఫున కవిత గారు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. శత జయంతి ఉత్సవాలని ఇంత వైభవంగా నిర్వహిస్తారని నిజానికి ఎవరూ ఊహించలేదు. అది తెలంగాణ ఇందాక నేను చెప్పినట్టు మొత్తం భారతదేశాన్ని ఢిల్లీ రాజధాని నుంచి ఏలినటువంటి తొలి దక్షిణ భారతీయ ప్రధాని పివి నరసింహారావు. మామూలు విషయం కాదు, చరిత్రలోకి వెళితే కానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఇటువంటి ఏ కోణం నుంచి చూసినా కూడా
చాలా కోణాలను స్పృశించవచ్చు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఏ కోణం నుంచి చూసినా కూడా అసాధారణమైనటువంటి వ్యక్తి ఆయన జ్ఞాపకశక్తి, ఆయన బ్రెయిన్ కానీ ఇంకొకటి కానీ ఆలోచన సరళి కానీ ఏదైనా సరే భాష మీద ఆయనకి ఎంత మక్కువ ఉండేది. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఒకసారి నేను నాతో పాటు ఒక పాత్రికేయ మిత్రుడు కూడా నాతో వచ్చాడు. కలిసినప్పుడు ఆయన, నేను చూస్తూ ఉంటాను మరాఠీలో, ఒరియా, తర్వాత కన్నడంలో, ఇంకా చాలా భాషల్లో చాలా గొప్ప సాహిత్య పత్రికలు ఉన్నాయి, మన తెలుగులో ఎందుకు లేవు? భారతి లాంటి పత్రిక ఎందుకు పోయింది, అది ఆగిపోయింది, అలాంటి పత్రికను ఎందుకు బతికించుకోలేకపోయాం అని చెప్పి మాట్లాడుతుంటే నాతో వచ్చిన ఫ్రెండ్ ఏమన్నాడు, తెలుగువారు చదవరండి. ఆయనకి ఎంత కోపము బాధ వచ్చిందంటే, మీరు అలా అనకండి, తెలుగువాడు తప్పకుండా ఆదరిస్తారు, వాళ్ళు సాహిత్య ప్రియులు, తెలుగు భాషని సాహిత్యాన్ని తప్పకుండా ఆదరిస్తారు, మీరు అలా అనకూడదు అని అంతటితో అవలా. నేను ఆయనకి ఎంత జ్ఞాపకం అంటే, ఆ తర్వాత 2 రోజులకు 3 రోజులకు కలిసినప్పుడు మీ మిత్రుడు మీతో వచ్చిన ఆయన మాట అన్నాడు చూడండి, చాలా తప్పు మాట అది, ఆయన అది గుర్తు చేసుకుని నాతో అన్నారు. అంటే ఆ భాష మీద, సాహిత్యం మీద. ఇంకొకసారి నేను ఒక మరాఠీలో ఒక మిత్రురాలు నాకు ఆవిడ మరాఠీలో భావార్థ రామాయణము, ఏకనాథ రామాయణం అనువాదం చేసింది. నేను వారిని దర్శించుకుని వారి నా పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఆవిడ అడిగితే, నేను ఒక సందర్భంలో పుస్తకావిష్కరణ సందర్భంలో తీసుకువెళ్ళాను. పుస్తక ఆవిష్కరణ సభ అయిపోయింది, ఆయన బయలుదేరారు, బయటకు వస్తున్నారు. నేను ఏమైనా పరిచయం చేసి పుస్తకాలు ఇచ్చాను. ఆయన ఒక 10 నిమిషాల పాటు, వెళ్ళబోయే వ్యక్తి కాస్త 10 నిమిషాలు ఆగిపోయి మరాఠీ సాహిత్యం గురించి చాలా విశేషాలు చెప్పి మీరు జ్ఞానేశ్వరి కూడా అనువాదం చేస్తే బాగుంటుందని చెప్పి ఆమెతో అన్నారు. ఇటువంటివి. ఇంకొకటి, నాతో పర్సనల్గా ఆయన పంచుకుని బాధపడినట్టు, ఒకసారి హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ వచ్చాడు, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అయిపోయి, నేను ఆ సందర్భంలో వెళ్ళా. సరే రాంగ్ టైంలో వచ్చాను కావాలని బయటకు రాబోతుంటే ఉండమన్నారు, కూర్చోమని. అది పార్టీ పాలిటిక్స్ గురించి చాలా విషయాలు హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ అడగడం, ఈయన ఎక్కడా కమిట్ అవ్వకుండా ఏమీ చెప్పకుండా ఇది చేయడం, డాడ్జ్ చేయడం, అది అయింది. తర్వాత ఆయన నన్ను లోపలికి పిలిచి అన్నారు, ఈ పత్రికల గురించి వచ్చి, తెలుగు పత్రికలు కూడా నన్ను కరప్ట్ అన్నాయి అని బాధపడ్డా. ఇది తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా బాధగా ఉంటుంది. ఇవన్నీ ఆయనలో, అంటే ఆయన ఆవేదన, చివరి క్షణాలలో ఆయన ఆవేదన నన్ను ఇలా పంచుకోవడం సంభవించింది నాతో. అలాగే ఇంకొక సందర్భం చెప్తే, ఆయనకి ఒక బాలసుబ్రహ్మణ్యం అని ఆయనకు సన్నిహితంగా ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన చనిపోయినప్పుడు హిమాయత్ నగర్లో ఇల్లు. నేను ఒకసారి వెళ్ళేటప్పటికి సెక్యూరిటీ స్టాఫ్కిను ఆయనకి డిస్కషన్ జరుగుతుంది. ఈయనేమో, నేను నాకు చాలా దగ్గరవాడయ్యా, నేను ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాలి అంటే, సెక్యూరిటీ వాళ్ళు లేదండి, అది చాలా నేరో లేను, వద్దు, సెక్యూరిటీ రూల్స్ యాక్సెప్ట్ చేయమని వాళ్ళు అంటున్నారు. అలా చాలాసేపు డిస్కషన్ జరిగింది. చివరికి ఆయన సెక్యూరిటీ స్టాఫ్ అభిప్రాయానికి అంగీకరించారు, ప్రతిపాదన విరమించుకున్నారు. అంటే వారి వ్యక్తిత్వంలోని ఇంకొక కోణం గురించి నేను చెప్తున్నాను అన్నమాట. చివరగా ఆయన మీద అటువంటి విశిష్టమైన, అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్న నరసింహారావు గారి మీద అసలు నిజానికి ఒక బయోపిక్ రావాలి. ఎవరైనా ప్లాన్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒక బయోపిక్ వస్తున్న యుగం ఇది. చాలామంది మీద, సినిమాల వాళ్ళ మీద వస్తున్నాయి. అలాగే దక్షిణ భారతదేశానికి చెందినటువంటి, అందులో తెలుగు వారికి, తెలంగాణకి చెందినటువంటి
ఆయన మీద తప్పకుండా ఒక బయోపిక్ రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ జాగృతికి, కవిత గారికి, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. మీరు ట్రాన్స్లేటర్ కాదు, ఇంటర్ప్రిటర్ అని మీరు ఇన్ని విషయాలు షేర్ చేసుకున్న తర్వాత మా అందరికి కూడా అవగతమైంది. చివరికి పివి గారికి మీకు ఒక మంచి మిత్రత్వం ఏర్పడ్డట్టుగా కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది మీరు చెప్పినటువంటి విషయాలని చూస్తూ ఉంటే. అదేవిధంగా మీరు పివి నరసింహారావు గారికి, జవహర్లాల్ నెహ్రూ గారికి మధ్యలో చెప్పినటువంటి ప్యారలల్స్ కూడా ఇవాళ దేశమంతా గమనించేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. సో ఒక మంచి చర్చకు ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు కూడా వేదిక అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఒక మాట మాట్లాడుతూ ఏం చెప్పారంటే, పివి నరసింహారావు గారు తెలుగులో సీరియస్ సాహిత్య పత్రిక లోపించిందని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో నేను కూడా అనుకున్నాను, అసలు సాహిత్య పత్రిక లేదు, పెట్టాలి అని పలుమార్లు చర్చ జరిగింది, కానీ ఎందుకో అది రూపానికి రాలేదు. చివరికి మొన్న జరిగిన లేటెస్ట్ డిస్కషన్స్లో కనీసం ఆన్లైన్ పత్రికన్నా పెడదాము అన్న లైన్లో కూడా కొంతమందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వాస్తవానికి ఇప్పటికి కూడా ఆ లోటు ఉన్నది. సో మనందరం కలిసి ఎఫర్ట్ చేస్తే తప్పకుండా ఒక సీరియస్ సాహిత్య పత్రిక తెలుగులో తెలంగాణ నుంచి వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఇవాళ జరుగుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలు ఇందాకే కేకే గారు చెప్తూ వచ్చారు పెద్దలు, విజయవాడలో కూడా సెలబ్రేషన్ జరుగుతుంది. అంటే యావత్తు తెలుగు జాతిలో కూడా తెలంగాణ అనే కాదు, ఎక్కడ పివి గారు అభిమానులు ఉన్నా కూడా అక్కడ సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తూ జరుగుతున్నటువంటి సందర్భం. అయితే అనేక విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి. పివి నరసింహారావు గారు ఎట్లయితే పివి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారో, కేకే గారు కూడా అలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఒక చిన్న అంశం షేర్ చేసుకుందాం అనుకున్నాం. మనం మామూలుగా పివి నరసింహారావు గారి పేరు చెప్పగానే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనుకుంటాం. కాకపోతే వాజ్పేయి గారే చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒరిజినల్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో పివి నరసింహారావు గారు. ఎందుకంటే పివి నరసింహారావు గారికి ఎంత నైతికమైనటువంటి బలం ఉన్నదంటే, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అన్నీ రెడీగా ఉండి టెస్ట్ చేయవచ్చు, న్యూక్లియర్ టెస్ట్ అనుకుంటే కూడా ఎలక్షన్కి పోయి అది చేయనటువంటి సందర్భం వచ్చినప్పుడు మీరు ఓడిపోయినరు, వాజ్పేయి గారు గెలిచిండ్రు. సరే మళ్ళీ 16 రోజుల్లో అది డిఫరెంట్ స్టోరీ జరిగింది వాజ్పేయి గవర్నమెంట్. కానీ వాజ్పేయి గారి దగ్గరికి ఓడిపోయినటువంటి వ్యక్తి పివి గారు మళ్ళీ కొంతమందిని తీసుకొని వెళ్ళి పర్సనల్గా వారికి చెప్పొచ్చారట, సామాగ్రి పూరా తయార్ హే, యూ కెన్ గో హెడ్ విత్ ద టెస్ట్ అని చెప్పి. అప్పుడు మళ్ళీ పోఖ్రాన్లో టెస్ట్ జరిగిన తర్వాత కూడా వాజ్పేయి గారు ఈ విషయాన్ని ఓపెన్గా అక్నాలెడ్జ్ చేసినటువంటి సందర్భం. అంటే ఎన్నో అంశాలు, 1-2 అని కాదు, ఇవన్నీ అంశాలు కూడా పొలిటికల్గా ఒక వ్యక్తి చేయగలగడం కూడా నిజంగా వండరే. సో ఆ వ్యక్తి, ఆ బిడ్డ మన తెలంగాణ వాడు కావడం మనందరం కూడా సంతోషించాల్సిన విషయం, మనందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఇవాళ ఈ సభ నుంచి ఒక తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటా ఉన్నాం. ఇవాళటి సమాలోచన సభ నుంచి ఏకవాక్య తీర్మానం ఏంటంటే, అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి తక్షణమే భారత ప్రభుత్వం భారతరత్నాన్ని ప్రకటించాలి. ఈ సమాలోచన సభ నుండి ఈ యొక్క ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. మీరందరూ కూడా చప్పట్లతోని ఆమోదించినందుకు సంతోషిస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌరవ పెద్దలు శత జయంతి ఉత్సవ సమితి చైర్మన్ గారు కేకే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కూర్చి మాట్లాడాలని కొంచెం ఇన్స్టిగేట్ అయినా కాలాతీతం అవుతుంది, సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడనే ఉండి 2 మాటలు అనుకుంటున్నాను. మన ఎప్పటికీ మొట్టమొదటిగా ప్రప్రథమంగా ఈనాడు జాగృతి ఏదైతే ఆర్గనైజ్ చేసిందో, ఇక్కడ కూర్చున్న కొందరే కాకుండా వందలాది మంది లింక్తోని, ఇంటర్నెట్ లింక్తోని దీన్ని వీక్షిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. వారందరికీ నమస్కారం. మరి ఈ సందర్భంగా శత జయంతి సందర్భంగా ఈ శత జయంతి ప్రోగ్రామ్ని చేపట్టాలా అని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే పివి గారు సక్సెస్ఫుల్ అనేసి ఆయన పోవడం అందరూ చేస్తూనే ఉన్నాం. ప్రతి సభలో నేను పోతూ ఉంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక కోణం నుంచి చెప్తా ఉన్నాం. అయితే ఆ కోణం ఉన్నప్పటికీ దాన్ని అండర్ రైట్ చేశారు, కొంచెం అంతా అండర్ స్కోరింగ్ అయింది.
ఎక్కడనో ఏదో తప్పు జరిగిందో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. పొలిటికల్గా ముఖ్యమంత్రి గారు కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సమయం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం అనుకున్నారు. అయితే ఆయనని అండర్ ఎస్టిమేట్ చేశారా లేకపోతే క్రౌడ్ చేశారా తెలియదు, కానీ ఆయన సక్సెస్ కొంతవరకు తెలవకుండా పోయిందన్నమాట నిజమే. కానీ ఈ శతజయంతి ఉత్సవాలు మనం ఎప్పుడో చేపట్టామో, మీరు ఇప్పుడే చెప్తున్నట్టు వాణిగా చెప్పినట్టు పేపర్లు చూస్తూ ఉంటే రోజుకొక తీరుగా పేపర్లు రావడం, ఒక్కొక్క కోణం గురించి మాట్లాడుకోవడం, ఆయన గురించి అన్ని విషయాలు చెప్తూ ఉంటే అసలు ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడో మనందరికీ తెలుస్తూ వచ్చింది. ఇప్పుడు మీరు మాట్లాడేది నిజమే. ఇదే కాకుండా ఈ శత జయంతి ఉత్సవాల కమిటీ తరఫు నుంచి మీరందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నాం అనే మాట ఒక 2 విషయాలు అది చెప్పాలనుకుంటా ఉంటాను నేను. ఈ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, నేను మొట్టమొదటిలో చెప్పినట్టు మోస్ట్ అండర్ రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. ఇంత సక్సెస్ ఉండగా కూడా మళ్ళీ ఈ శతాబ్దంలో అంటే గత శతాబ్దం లోపల మన జాతి గర్వించే తగ్గట్టుగా చేసిన మనిషి పివి. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలనుకున్నప్పుడు ఏమి ఆయన కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకెళ్ళి ముందుకు తేవడం, అన్వేషించడం చాలా అవసరం. కాబట్టి దాని ప్రయత్నమే ఈ శత జయంతి యొక్క ఉద్దేశం. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.